డాలర్తో రూపాయి మారకం విలువ మరింతగా క్షీణించిపోయింది. డాలర్ రేటు 79కి చేరుకుంది. రూపాయి మరింతగా క్షీణించిపోయింది. మరి ఎటువంటి అంశాలు దోహదపడ్డాయంటారు డాలర్ రేటు పెరగడానికి, రూపాయి విలువ తగ్గడానికి? ఇప్పుడు రోజు ఇదే న్యూస్. షేర్ మార్కెట్ పడుతుంది, డాలరు పెరుగుతుంది, రూపాయి పతనం అవుతుంది, రూపాయి విలువ పోతుంది అని అంటారు. ఏంటిది రూపాయి పతనం? ఏంటిది రూపాయి విలువ పోతుంది? రూపాయి నోటే, కానీ దాని విలువ పడిపోయింది అంటే రోజు వార్తల్లో వింటుంటాం. ఏంటిది అని అందరికీ పడిపోవటం ఏంది? రూపాయి నోటే కదా అనుకుంటాడు, కానీ మరి రూపాయి పతనం అంటాడు, రూపాయి లేదంటారు. అంటే ఈ రూపాయి ఏదైతే ఉందో మన ఇప్పుడు గ్రాఫ్ చూపించడం జరుగుతుంది. 19 ఏదైతే స్టార్టింగ్, ఉదాహరణకి ఇక్కడ మనము గ్రాఫ్ పెడితే 1973లో ₹5.15 ఉన్నటువంటి డాలర్కు రూపాయికి, అంటే ఇక్కడ ఇది ఇండియన్ రూపీ డాలర్ గ్రాఫు. ₹5.15 మనం పెడితే $1 వచ్చేది. ఎప్పుడు? 1973 మేలో. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా ఉండొచ్చు, కానీ మన దగ్గర డేటా మాత్రం ఇక్కడి నుంచే చూపిస్తుంది. మార్చి 1 కూడా ఉంది, ₹7.50 ఉంది. అప్పుడు 73 మార్చి, ఏప్రిల్ 5.5 కూడా ఉంది. అయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఏదైతే మనము ఈ వరల్డ్లో మొత్తం డాలర్ అంటే అమెరికా కరెన్సీ, రూపాయి మన ఇండియన్ కరెన్సీ, యూరోప్ కరెన్సీ, పౌండ్, ఎన్ జపాన్ కరెన్సీ, ఇలా అంటే ఏంది? గ్రేట్ బ్రిటన్ వచ్చి పౌండ్ అంటారు, జపాన్ వచ్చి ఎన్ అంటారు, మనది వచ్చి రూపాయి, అమెరికాది వచ్చి డాలరు, యూరోప్ది యూరోలు అంటారు. అయితే వరల్డ్ మొత్తం కూడా ఈ రూపాయికి డాలర్కి, అంటే రూపాయి డాలర్ అని కాదు, వరల్డ్ మొత్తం కూడా డాలర్నే బేస్ చేసుకొని, వరల్డ్లో లీడర్ ఎవరయ్యా అంటే అమెరికా. ఈ అమెరికాలో రూపాయి అంటే డాలర్, వాళ్ళ రూపాయి, మంది రూపాయి. అయితే ఆ డాలరు ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా వీకా అనే దాన్ని మన కరెన్సీతోటి పోల్చుకొని మనము ఎన్ని ఇస్తే మనకి డాలర్లు వస్తాయి, దాన్ని బట్టి మన రూపాయి, ఇప్పుడు మీరు అన్నట్టు ₹79 ఏదైతే అంటుర్రో, 73లో ₹5 ₹7 ఉన్నటువంటి, అంటే ₹5 ఇస్తే $1 వచ్చేది. ఇప్పుడు ₹79 ఇస్తే మనకు $1 వస్తుంది. అంటే ఏంది అర్థం? రూపాయి మారకం విలువ, అంటే ఇది డాలర్కును మనకి మారకం విలువ. ఇంకొకటి, రోజు రూపాయి విలువ పడిపోతుంది, డాలర్ పెరుగుతుంది అనే దానికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సింపుల్గా మన షేర్ మార్కెట్లో ఈ అమెరికా వాళ్ళు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఎఫ్పిఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్, ఎఫ్ఐఐలు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. ఈ ఎఫ్ఐఐలు ఎఫ్పిఐలు రెండు ఒకటే పదం, కాకపోతే చెప్పడంలో తేడా ఉంటుంది, టర్మినాలజీ తప్ప. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అన్నా, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అన్నా వాళ్ళే. ఇకపోతే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఇండివిజువల్ వాళ్ళని, అంటే గ్రూపుగా ఉంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు గ్రూప్ అయితే. సింగిల్గా అయితే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండివిజువల్గా. అయితే ఎప్పుడైతే మన షేర్ మార్కెట్ పడుతూ వచ్చిందో, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు షేర్లు అమ్ముతూ వచ్చిర్రో, ఎప్పుడైతే షేర్లు అమ్మినప్పుడు ఏమవుతుంది? సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది, అంటే మన మార్కెట్ మీద. ఎప్పుడైతే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వచ్చిందో, ఈ డాలర్లు ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడైతే డాలర్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయో, అంటే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. రిటర్న్ ఎప్పుడైతే తీసుకుంటారో అక్కడ ఏం జరుగుతుంది? డాలర్కి డిమాండ్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే డాలర్ డిమాండ్ ఏర్పడుతుందో రూపాయి ఆటోమేటిక్గా ఫాల్ అవుతుంది, అంటే పతనం అవుతుంది. అంటే ఏంది? ఇది పతనం ఆగాలి అంటే ఇది ఒక వర్షన్. అంటే ఏంది? ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇద్దరు ఒకటే కాబట్టి, వాళ్ళు కనుక మన మార్కెట్లోకి బయ్యింగ్లోకి వచ్చినట్టయితే వాళ్ళు ఏమవుతుంది? మన అంటే పైసలు తీసుకొస్తారు ఇక్కడికి, డాలర్లని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? సప్లై పెరుగుతుంది. ఎప్పుడైతే సప్లై పెరుగుతుందో అప్పుడు మన రూపీ కొంచెం వాల్యూ వస్తుంది. అంటే ఇంత పతనం కాకుండా మళ్ళీ ఇప్పుడు ₹79 మీరు ఏదైతే అంటారో 10 పైసలు 20 పైసలు తగ్గుతూ వస్తుంది. ఇది ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి,
మనము ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంటే ఫారెన్ కరెన్సీ వస్తుంది, మనకు వస్తుంది. ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటే మన కాడున్న ఫారెన్ కరెన్సీ ఖర్చు అయిపోతుంది. అంటే జీడిపి, ఎకానమీ, అగ్రికల్చర్ సెక్టార్, మనం అగ్రికల్చర్ సెక్టార్లో ఎంత కనుక ఎక్స్పోర్ట్ కనుక జరిగితే మనకంత ఫారెన్ కరెన్సీ నిల్వలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఫారెన్ కరెన్సీ నిల్వలు ఎక్కువ ఉన్నాయో మన రూపీ స్ట్రాంగ్ అయిపోతున్నట్టు ఒక విధంగా. అంటే ఇప్పుడు 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటేంది, ఎప్పుడైతే ఈ వార్ స్టార్ట్ అయిందో, రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి ఎక్స్పోర్ట్ తగ్గిపోయినాయి, ఇంపోర్ట్లు పెరిగినాయి మనకు ఒకటి. నెంబర్ 2, ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు ఆల్ టైమ్ హై అక్టోబర్ 19 నుంచి వాళ్ళు కంటిన్యూగా షేర్ మార్కెట్లో ఉన్న షేర్లన్నీ డిస్పోజబుల్ అంటే అమ్ముకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే అమ్ముకుంటూ వస్తున్నారో మార్కెట్ ఫాల్ అవుతుంది. ఒకటేమవుతుంది, వాళ్ళు అమ్ముతూ ఉండి పైసలు డాలర్లు వెనక్కి తీసుకుపోవటం వల్ల డిమాండ్ ఏర్పడటం. నెంబర్ 2, ఎప్పుడైతే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి క్రూడ్ ఆయిల్ ధర పెరగటం, ఈ కమోడిటీస్లో క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్లో ధర పెరగటం వలన మనకి క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ లేదు కాబట్టి మనం ఏం చేయటం, ఇంపోర్ట్ చేసుకోవటం. మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మన కాడున్న డాలర్లు ఖర్చు అయిపోవటం. ఒక విధంగా ఏంటిది, ఫారెన్ ఇన్స్టిట్యూషన్లు షేర్లు అమ్మేసి డాలర్లు వెనక్కి తీసుకుపోవటం వాళ్ళ పైసలు వాళ్ళవి. రెండోది ఏంది, మన కాడేవో పైసలు ఉన్నాయంటే దిగుమతులు ఎక్కువైపోయినాయి. అంటే ఈ క్రూడ్ ఆయిల్ కోసం దిగుమతులు ఎక్కువ అయ్యేటప్పటికి మన నిధులు మిగులు ఏవైతే ఉన్నాయో అవి ఖర్చు అయిపోతున్నాయి. ఇంకొకటి ఏంటిది, ఎప్పుడైతే వరల్డ్లో ధరలు పెరిగినాయో, ఉదాహరణకి ఇప్పుడు మన గవర్నమెంటు క్రూడ్ ఆయిల్, ఇప్పుడు ఓఎన్జీసీ, రిలయన్స్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాయి మన దగ్గర. ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందో బ్యారెల్, ఓఎన్జీసీ, రిలయన్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తాయో వీళ్ళని బ్యాన్ చేసారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ బ్యాన్ అంటారు. ఎక్స్పోర్ట్ బ్యాన్ అంటే అయ్యా ఇప్పుడు మనకే దిగుమతి రేట్ ఎక్కువైతుంది, మళ్ళీ నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకుంటే అంటే మంది బయటికి పోతే మనకి రేట్ ఎక్కువైద్ది ఇక్కడ ఇండియాలో. అందుకని ఏం చేసారు, ఎక్స్పోర్ట్ బ్యాన్. గోధుమలు ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ నుంచి మనకి, వాళ్ళు ఎవరికైతే చేస్తారో జనరల్గా ఎక్స్పోర్ట్ జరుగుతాయి. మనకాడ పంట ఎక్కువ ఉంది, గోధుమలు బ్యాన్. అంటే ఏంది, ఎప్పుడైతే బ్యాన్ చేసిర్రో అంటే ధరలు పెరగకుండా గవర్నమెంట్ ఏంది తగిన చర్యలు తీసుకుంది. ఎక్స్పోర్ట్స్ ఆగిపోతున్నాయి, ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తున్నాయి, అంటే ఫారెన్ కరెన్సీ రావట్లేదు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఇంపోర్ట్ జరుగుతున్నాయి, మన డాలర్లు ఖర్చు అయిపోతున్నాయి. ఫారిన్ ఇన్స్టిట్యూషన్లు అమ్ముతూ పోతుర్రు, వాళ్ళ డాలర్ వాళ్ళు తీసుకుపోతుర్రు, మార్కెట్ పడుతూ వచ్చింది. ఇన్ని కారణాలతోటి మన డాలర్ ఏమవుతుంది అంటే డాలర్కు రూపాయికి పతనం అన్నమాట. పతనం అంటే ఏంది, ఏమి లేదు పతనం, రూపాయి నోటే. కానీ ఈరోజు రూపాయి పెట్టి కొనుక్కునే వస్తువుని రేపు రూపాయి పెడితే రావట్లేదు అన్నట్టు, ఇంకెక్కువ పెట్టి ఖర్చు పెట్టాలి. అంటే రూపాయి పావలనో రూపాయిన్నరనో అంటే ఎక్కువ పెట్టుకుంటున్నాం. అంటే ఏంది, రూపాయికి ఈరోజు వచ్చే వస్తువు రేపు రూపాయికి రాకుండా రూపాయి 10 పైసలు, రూపాయి 20 పైసలు పెడుతున్నావు. అంటే ఏంది, నీ రూపాయి విలువ తగ్గిపోయింది అని అర్థం. నిన్న రూపాయి పెడితే కొనుక్కునే ఏదైతే కూరగాయలు అనుకోండి, పండ్లు అనుకోండి, ఏదైతే మనం తినే తాగే వస్తువులు ఏవైతే ఉన్నాయో రూపాయి పెరిగిన కొద్దీ అంటే కొనుక్కునే వస్తువు ధర, ఇప్పుడు క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ అవన్నీ అవే. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించడం జరిగింది. నిన్న ఫస్ట్ కూడా మనం గ్యాస్ తగ్గించడం జరిగింది. ఎందుకు తగ్గించింది, ఈ మధ్య రష్యా ఉక్రెయిన్ వార్తోటి రష్యా ఏదైతే ఎగనెస్ట్ అయిందో వేరే ఫేవర్గా ఉన్న కంట్రీస్కి మనము మిత్రదేశం, రష్యాకి మిత్రదేశం. ఇప్పుడు కాదు, అంతకుముందు గొర్బచేవ్ ఉన్నప్పటి నుంచి కూడా ఇండియాలో పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ ఫ్రీ అనుకోండి. ఎగ్జాంపుల్ మొన్న గోపీచంద్ కూడా అక్కడనే చదువుకోండు. ఎవరైతే సినిమా అని కాదు, జనరల్గా కమ్యూనిస్టు భావాలు ఉన్న వాళ్ళందరికీ కూడా రష్యాలో ఉచితంగా చదువు చెప్పారు. వీళ్ళు పోయి కూడా అక్కడ చదువుకొని రావడం జరిగింది. చాలామంది ఉన్నారు అట్లా మన ఊళ్ళల్లో. అంటే ఏంది, అంత మిత్రదేశం మనం రష్యాకి, ఇండియాకి. అయితే మొన్న రష్యా ఉక్రెయిన్ వారప్పుడు కూడా ఏం జరిగింది, ఇప్పుడు మా దగ్గర క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి, మీకు 20-25% డిస్కౌంట్కి ఇస్తామని ఇవ్వటం జరిగింది. ఆ ఇవ్వటం వలన ఒకటి మనకు క్రూడ్ ఆయిల్ కొంచెం తక్కువలో రావటం, ఈ రీజన్ తోటి
ఆ మధ్య బాగా పెరిగి కొంచెం తగ్గించడం జరిగింది. మళ్ళీ మన రిలయన్స్ ఓఎన్జీసీ ఏదైతే క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళని ఎక్స్పోర్ట్ బ్యాన్ చేయటం, దాంతో గ్యాస్ ధరలు అంటే ఎక్కువ పెరగడం అనేది ఖాయం. అంతకుముందు బాగా రోజు పెరుగుతూ వచ్చింది కదా, ఇప్పుడు ఆగిపోయింది. ఎందుకు ఆగింది అంటే ఇవే రీజన్. అంటే రూపాయి పతనం ఏదైతే ఉందో ఇవే అనమాట. అంటే మనం పెట్రోలు డీజిల్ గ్యాస్ రోజు ఎక్కువ పెట్టి కొంటున్నామంటే మన రూపాయికి విలువ లేకుండా పోయింది అని అర్థం. ఇంకా మీకు సింపుల్గా ఏంటంటే ఒక 30-40 ఏళ్ల కింద ఉన్న వాళ్ళని 60 ఏళ్ళ వాళ్ళని పలకరిస్తే, ఇప్పుడు 70 ఏళ్ళ వాళ్ళని 75 ఏళ్ళని పలకరిస్తే, అరే మా చిన్నప్పుడు కాణి ఉండేదిరా, అరకాణి ఉండేది, పైస ఉంది, 2 పైసలు ఉంది, 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, పావల, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు బిళ్ళలు ఉండేదిరా అని చెప్తారు. ఇప్పటి లేవయ్యి. ఎందుకు? దాని విలువ పడిపోయింది. అంటే ఈ పావలాల 10 రూపాయలు లెక్కలేదు. మినిమం ఇప్పుడు బేసు 10 రూపాయలతోటి స్టార్ట్ అయింది. అంటే పిల్లలకు కూడా రాబోయే రోజుల్లో ఈ రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు అనేది కూడా తెలియదు. అంటే రూపాయి పతనం అంటే ఏమీ లేదు. మనం కొనుక్కునే వస్తువులు ధరల యొక్క పెరిగేదాన్ని రూపాయి పతనం. ఇప్పుడు ఏదైతే డాలర్కు రూపీకి కన్వర్షన్ ఉందో ఇది మెయిన్ రీజన్లు ఇవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. డాలర్ రేటు ఎందుకు పెరిగింది, రూపాయి ఎందుకు పతనం అయింది అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఒక నా నుంచి విశ్లేషణ.